సమ్మర్లో మనకి సీజన్లో దొరికే ఈ వాటిల్లో మామిడికాయ కూడా ఒకటి కదా. మామిడికాయతో కూడా మనం జ్యూసులు రకరకాల జ్యూసులు చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఒక్కో రోజు ఒక్కో రకమైన జ్యూసు ఎప్పుడు ఒకే అంటే అందరికీ బోర్ కొడుతుంది. ఇంట్లో అందరికీ ఎప్పుడు ఇదేనా అంటారు. అలాగే షుగర్ లేకుండా చాలా హెల్తీగా కూడా చేసుకొని మనం ఇచ్చామంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తాగుతారు. రోజుకి ఇలా ఒక్కొక్క రకం జ్యూస్ చేసి పెట్టండి. ఈరోజు నేను మ్యాంగో మిల్క్ షేక్ చేసి చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది టేస్టు. చూడండి చాలా బాగుంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు డీటెయిల్గా చూపించబోతున్నాను. చూడండి చూడండి చాలా బాగుంటుంది. ఇది ఇచ్చారంటే మాత్రం అందులో ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం చల్లగా ఇచ్చారంటే ఇంకా ఇష్టంగా తాగుతారు. దీనిలో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నామంటే టేస్టు చాలా బాగుంటుంది. ఈ మ్యాంగోలు బాగా కొంచెం పండిని తీసుకుంటే మంచిదిలేండి. ఇది ఇంకా నేను ఇప్పుడిప్పుడే కొంచెం అంత లైట్గా పులుపు కూడా ఉంటుంది. అందుకని చెప్పి స్వీట్నెస్ కోసం షుగర్ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. బాగా పండిని తీసుకున్నారనుకోండి అప్పుడు అసలు ఆ షుగరు వేయక్కర్లేదు. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం అనుకోండి అప్పుడు ఆ స్వీట్నెస్ ఆ డ్రై ఫ్రూట్స్ నుంచే వస్తుంది. ఇంకా మనం షుగర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఇప్పుడు దీనిలోకి నేను ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను చూడండి. బాదం పప్పు, జీడిపప్పులు, అలాగే ఇందులో ఖర్జూరాలు, కిస్మిస్లు, అంజీరా ఇవన్నీ కూడా నానబెట్టుకున్నాను అనమాట. ఇవి నానబెట్టుకొని ఇవి కూడా వేసుకుంటే అసలు స్వీట్నెస్ ఇంకా న్యాచురల్ స్వీట్ కదా ఇది. ఇంకా అసలు మనకి వేరే షుగర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఎంత హెల్దీ కదా. మ్యాంగో జ్యూస్తో పాటు ఇవన్నీ కూడా మనకి బాడీకి ఎంత మంచిది. అందులో సమ్మర్లో ఇలాంటి మంచి జ్యూసులు తాగితే అసలు బయట జ్యూస్లు ఏముందండి, ఊరికే షుగర్ పోసేస్తారు కదా. దాని బదులు ఇలా మంచిగా మనం చేసుకుంటే ఎంత బాగుంటుంది టేస్ట్. వీటితో పాటు కొన్ని గింజలు కూడా నానబెట్టుకున్నాను. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అవి వస్తాయి కదా అవి. వీటితో పాటు ఇవి సబ్జా గింజలు. వీటన్నిటితో కూడా ఇలా మ్యాంగో చక్కగా మిల్క్ షేక్ చేసుకొని తాగితే అబ్బా ఎంత కమ్మగా ఉంటుందండి. టేస్టే కాదు హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మామిడికాయ తొక్కు తీసుకొని వేసుకోవాలి. తొక్కు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఇంకా ఫుల్ పండలేదు. మీది పండింది అయితే ఇంకా బాగా ఫుల్ ఎల్లోగా ఉంటుంది కదా. అది ఇంకా అసలు స్వీట్ ఇంకా బాగుంటుంది. ఇది మేము వచ్చిన కొత్తల్లో ఇక్కడ మాకు అంత మన వైపు దొరికినట్లు బంగినపల్లి అంత మంచి ఇక్కడ దొరకవు అనమాట మనకున్న. అందుకని మాకు ఊరి నుంచి ఎవరైనా వస్తుంటే మాకు బంగినపల్లి మామిడి పళ్ళు ఊరి నుంచే తీసుకొస్తూ ఉంటారు మా చెల్లెలు వాళ్ళందరూ వచ్చేటప్పుడు. చూడండి మ్యాంగో వేసాను. అలాగే ఈ నానబెట్టిన బాదము, జీడిపప్పు, అలాగే కిస్మిస్లు, డేట్స్, ఖర్జూరాలు, అలాగే కొంచెం వాల్నట్స్, ఈ గింజలు కూడా అన్నీ వేసేసుకున్నాం అనుకోండి అసలు ఎంత హెల్దీ జ్యూస్ కదా. ఇవన్నీ మేము వేసుకోవాలా, ఇన్ని మేము ఎక్కడ వేసుకుంటామంటే ఇందులో మీకు ఊరికే స్వీట్నెస్ కోసం ఖర్జూరమును కొంచెం బాదం పప్పు, జీడిపప్పు వేసుకోండి సరిపోతుంది. అలాగే కొంచెం పాలు పోసుకొని చక్కగా వీటిని మిక్సీలో తిప్పుకొని తాగారంటే ఆహా ఉంటుందండి చాలా టేస్ట్. కొంచెం అచ్చగా పాలు పోస్తే కూడా మరీ పాలుగా ఉంటుంది. కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను నేను. చేసుకొని చూడండి మెత్తగా మిక్సీ అయిపోయిన తర్వాత వీటిని ఇలాగ జ్యూస్ గ్లాసులో వేసుకొని దీన్ని కావాలంటే ఈ గిన్నెలో వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సాయంకాలం అందరూ వస్తారు కదా, వచ్చినప్పుడు ఇలా గ్లాసుల్లో పోసి అప్పుడు ఇవన్నీ వేసేసి ఇచ్చేసేయండి. ఆహా అందరూ ఎంత మంచిగా తాగుతారో నిజంగా చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా దీన్ని ట్రై చేయండి. మాది మ్యాంగో ఇంకా ఫుల్గా పండలేదు కాబట్టి కొంచెం కలర్ అలా ఉంది. బాగా పండింది అయితే ఇంకొంచెం కలరు బాగా మ్యాంగో కలర్ ఇంకా బాగా వస్తుంది. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఇలా సమ్మర్ కూల్ డ్రింక్స్ ఇలా తాగితే ఎంత ఆరోగ్యం కదా. ఇంకేందుకు ఆలస్యం తాగేసేయండి. తప్పకుండా వెంటనే మీరు కూడా చేసేసుకోండి. మ్యాంగోస్ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కదా. చేసుకొని తాగి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ న్యాచురల్ స్వీట్ తోటి ఇలా చేసుకున్నారంటే ఆరోగ్యం మీకు ఏంది, పిల్లలకి ఏంది, ఆరోగ్యం ఎంత బాగుంటుంది కదా. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు